నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకసారి ఒక అమ్మాయితో నాతో మాట్లాడుతుంది. ఒక మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు తన ఉద్దేశంలో ఆ పార్టీ ఏంటి అని చెప్తాను. నేను నీతో కాన్వర్జేషన్ కానీ నీతో సెక్స్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను. అంటే అమ్మాయి అఫెండ్ అయింది. అంటే నేనేమన్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నీళ్ళు ఏమి నచ్చినాయి, నాకు నీ థైస్ నచ్చింది. నువ్వు నీ ఆ పార్టీ గురించి నువ్వు చెప్పే అభిప్రాయాలు నీ థైస్ ఉన్న బ్యూటీని రెడ్యూస్ చేస్తున్నాయి, ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఒక నిజాయితీ పడిన వ్యక్తిగా చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా? అప్పుడు నువ్వు చెప్పాలి, నాకు ఆ పార్టీ మీద నీ వ్యూస్ కన్నా నీ థైస్ నాకు ఎక్కువ ఇస్తున్నప్పుడు నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎందుకు ఎక్కువ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది నాకు చెప్పాలి, అంతేగాని అఫెండ్ అవ్వకూడదని చెప్పాను. సో అది ఇప్పుడు అది ఫన్నీయా, లాజిక్కా, ఇంటెలిజెన్సా ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా మీరు ఏంటి, నేను కార్డ్స్ ఆడుతున్నాను, నా కార్డ్స్ అన్ని చూపెడేస్తాను, ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను దాచుకుని ఆడను. ఇప్పుడు నేను ఇది నా టైప్, ఇది నేను ఇట్లానే మాట్లాడతాను, ఇలాగే నా ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నాకు కాలేజ్లో ఒకటి చెప్పాడు నా గురించి, రామగోపాల్ నీతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటావు నాకు చెప్తావు, దానికి నేనేమనుకుంటాను కూడా నువ్వే చెప్తావు. అప్పుడు అని దాని తర్వాత నేను ఇంకా ఏమనుకోవచ్చు కూడా నువ్వే చెప్తావు. దాని తర్వాత అసలు నాకు తట్టుని కూడా నువ్వే చెప్తావు. అవన్నీ నువ్వే పెట్టేసుకొని నా మీద అభిప్రాయం ఏర్పరచుకుంటావు. అది నీతో ప్రాబ్లం అని చెప్పాడు. నిజమేనా? అది నిజం యాక్చువల్గా. సో అప్పుడు నేను ఐఎమ్ యాక్చువల్లీ సైకింగ్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అమ్మాయి దగ్గరపోతాం, నేను అమ్మాయిని అలా ముట్టుకోవటానికి చేస్తే ఒక పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద తను, నేనేమన్నానంటే ఒక అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో పెయింటింగ్స్, స్టాచ్యూస్, డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల. వాటిని చూడటానికి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ప్యాటర్న్ వస్తాడు మ్యూజియంలోకి. నువ్వు మ్యూజియం ఓనర్, మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు. అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వెళ్తున్నా, అప్పుడే చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి నవ్వింది. ఏది మీరు అన్న అమ్మాయి? కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రయింగ్ టు సెగ్రిగేట్. నీ అందం అనేది నీ వెల్త్, నువ్వు నీ అందం కాదు. నువ్వనేది ఒక ఆలోచన సమూహం, నీ భావనలో నువ్వు ఆలోచించే విధానం, నీ రిలీజియన్ నుంచి, మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి, నీ బుక్స్ చదివి లేకపోతే అన్నీ ఏం చెప్పారో అన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది. దానికి అటాచ్ అయ్యి ఒక ట్రెజర్ ఉంది, అది నీ బాడీ. నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కాదు. అది నాకు ఐ లైక్ యువర్ బాడీ. కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్లకి నీ బాడీకి సంబంధం లేదు. అప్పుడు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి, నీ బాడీ వేరుగా వస్తుంది, నువ్వు వేరుగా వస్తున్నావు. అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను పక్కకి పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటుందని కాంకరర్ని ఏమంటారు, కాంకరర్, ఒక విజేత, ఒక విజయం సాధించాలని నా అభిలాష. కానీ ఆ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే, నేను దాచుకుని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. నేను బలవంతం చేయట్లేదు. నా మైండ్ తోటి నీ మైండ్ కానీ నా మైండ్ చాలా బెటర్, కానీ నా బాడీ కానీ నీ బాడీ చాలా బెటర్. ఈ క్లారిటీ ఇస్తున్నానని చెప్పాను. Please subscribe to iDream. Please subscribe for more videos.